మిత్రులందరికీ నమస్కారం. మీరు వీడియోలో చూస్తున్నారు దేవగిరి కొండలు. ఈ దేవగిరి కొండలు మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్కి సమీపంలో ఒక 17 కిలోమీటర్ల దూరాన విస్తరించి ఉంటాయి. దీనిని 12వ శతాబ్దం అనగా క్రీస్తు 1187వ సంవత్సరంలో యాదవరాజు బిల్లమ అనే రాజు నిర్మించాడు. తరువాత మహమ్మద్ బిన్ తుగ్లక్ దాని పేరును దౌలతాబాద్గా మార్చాడు. ఇది 200 మీటర్ల ఎత్తైన శంఖాకార కొండపై ఉంది. దీనిని ప్రత్యక్ష యుద్ధంలో ఎవ్వరూ జయించనందున దీనిని అజేయమైన కోటగా పరిగణించారు. ఇప్పుడు మనం సంభాజీనగర్కు అతి సమీపంలో మనం ఇదే దేవగిరి కొండల మార్గాన ఎల్లోరా గుహలకు వెళ్తున్నాము. ఈ ఎల్లోరా గుహలు అత్యంత ప్రసిద్ధి చెందినవి. ప్రపంచంలోని అతిపెద్ద రాతితో నిర్మించిన గుహలుగా వీటికి ప్రఖ్యాతి ఉంది. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది. అంతేగాక ఇది మత సామరస్యానికి ప్రసిద్ధి చెందింది. హిందూ మతం 17 గుహలు, బౌద్ధ మతం 12 గుహలు మరియు జైన మతం 5 గుహలు స్మారక చిహ్నాలు ఒకే చోట కనిపిస్తాయి. కైలాస ఆలయం ఎల్లోరాలో అత్యంత ఆకర్షణీయమైన మరియు అద్భుతమైన భాగం కైలాష్ ఆలయం. ఇది దాని నిర్మాణ శైలికి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది. ఈ ఆలయం ఏకశిలా నిర్మాణం. ఇది ఒకే పెద్ద రాయిని కత్తిరించడం ద్వారా నిర్మించబడినది. ప్రపంచంలోని అతిపెద్ద ఏకశిలా నిర్మాణంగా పరిగణించబడింది. పైనుండి కిందికి నిర్మాణం చేయబడింది. చాలా దేవాలయాల మాదిరిగా కాకుండా దీనిపై నుండి కిందికి చెక్కారు. మామూలుగా దేవాలయం కింది నుంచి పైకి చెక్కబడుతూ ఉంటుంది. కానీ దీని ప్రత్యేకత ఏమిటంటే ఒకే శిలని పైనుంచి కింది వరకు చెక్కడం జరిగింది. ఈ గుహలన్నిటినీ రాష్ట్రకూట రాజుల పాలనలో నిర్మించడం జరిగింది. ఇది 8వ శతాబ్దం నుంచి మొదటగా ప్రారంభమైంది. వారి వారసత్వం కొనసాగించింది. అంటే ఇది దాదాపుగా 1500 సంవత్సరాల పైమాటే. వీటిని నిర్మాణం అప్పట్లో ఎలా నిర్మించారు అన్నది ఒక అద్భుతంగా ఇప్పటి వరకు కొలుస్తారు. ఇక్కడి శిల్పకళను చూస్తే ఆ కాలంలో ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేకుండా ఎలా చెక్కారు అన్న ఆశ్చర్యం కనుక మానదు. ఏది ఏమైనా మానవులు వేల సంవత్సరాల కిందటే ఎలాంటి లేజర్ పరిజ్ఞానం లేకుండా ఇటువంటి అద్భుతమైన ఆవిష్కరణలు ఆలయాలు నిర్మించడం అనేది ఒక అద్భుతంగానే చూడాల్సి వస్తుంది. అద్భుతంగా అనిపించక మానదు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. ఇటువంటి చరిత్రాత్మక ప్రదేశాలను, చారిత్రక అంశాలను, ఇన్ఫర్మేటివ్ విషయాలను కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. डायरेक्ट कमी आहे